కమిషన్ చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాల ఆమోదంతో కొత్త బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు ప్రొఫెసర్ల పేర్లను కూడా పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి పెండింగ్ లో ఉన్న పరీక్షలు, ఇతర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. గ్రూప్ 1 పేపర్ లీకేజ్ తో పాటు పరీక్షల నిర్వహణలో కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి పెద్ద ఎత్తున సంచలనాలకు వేదికైంది. ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాత బోర్డు నుంచి చైర్మన్ సహా సభ్యులు తప్పుకున్నారు. వీరి రాజీనామాలను ఆమోదించాలంటూ ఇటీవలే గవర్నర్ తమిళిసైను సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. బుధవారం గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో కొత్త బోర్డు ఏర్పాటు చేయనుంది. నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించాకే పరీక్షల నిర్వహణతో పాటు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి సైతం యూపీఎస్సీ చైర్మన్ తో కూడా భేటీ అయ్యారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. అందుకు యూపీఎస్సీ నుంచి సానుకూల స్పందన కూడా వచ్చింది. తదనుగుణంగా కొత్త బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు చైర్మన్ సభ్యులు నియమించనున్నట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు, ఇతర రాష్ట్రాల పీఎస్సీలో అమలు చేస్తున్న మెరుగైన విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవలే కేరళ పీఎస్సీని అధ్యయనం చేసింది. అధ్యయన నివేదిక వచ్చిన తరువాత కమిషన్ లో పలు మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీని నూతన బోర్డు ఏర్పాటైన తరువాత ఉద్యోగాల నియామక ప్రక్రియలో కదలిక రానుంది. గ్రూప్ 2 పరీక్షలకు కొత్త తేదీల ఖరారుతో పాటు ఇప్పటి వరకు పరీక్షల తేదీలు ప్రకటించిన నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకటిస్తారు. అలాగే పూర్తయిన పరీక్షల ఫలితాలు కూడా వెల్లడిస్తారు.